సంపాదించే శక్తి నీ సామ్రాజ్యం అవుతుంది అని చెప్పని పెద్దలు అంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సొల్లు వాగుడు భూతు పురాణమే తన ఆయుధంగా మార్చుకున్నందువల్ల తెలంగాణ రాష్ట్రం ఇవాళ దివాళా తీస్తున్నది కఠిన వాస్తవమైంది. శ్రమ ఆయుధమైతే సంపాదించే శక్తి సామ్రాజ్యం అవుతుంది. కానీ సొల్లు వాగుడు భూతు పురాణమే ఆయుధంగా మార్చుకున్న రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ఆర్థికంగా దివాళా తీస్తున్నటువంటి ఒక విషయం కఠిన వాస్తవంగా మారింది. చేతగాని పాలకుడికే కూతలు ఎక్కువ ఉంటాయి. చేతగాని పాలకుడికే, తెలంగాణలో సామెత ఉంటుంది, మన తెలుగులో సామెత ఉంటుంది, చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అని. అట్లా చేతగాని పాలకుడికే కూతలు ఎక్కువ, బూతులు ఎక్కువ. రేవంత్ రెడ్డికి కూడా అట్లనే పరిపాలన చేత కాదు, కానీ నోటు నిండా పచ్చి బూతులు అబద్ధాలు మాట్లాడటం అనేది అలవాటుగా మారిపోయింది. పైసలు ప్రజలకు సంపద సృష్టించే తెలివి లేదు. భూతు పురాణం మాత్రమే పరిపాలన విధానం అన్నట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. కేవలం 90 రోజుల ఈ ఆర్థిక సంవత్సర పరిపాలనలో in 3 months of this financial year's governance 12,000 కోట్ల పైచిలుకు రెవెన్యూ డెఫిసిట్లోకి రాష్ట్రాన్ని నెట్టివేసిన ఘనాపాటి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకుల, బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క నీతి జాతి అడుగుతాడు. సంపద సృష్టించలేని రేవంత్ రెడ్డి గారు మీ జాతి ఏందబ్బా? పాలకుడి యొక్క పటేల్గిరి ఎక్కడుంటుందా అంటే సంపద సృష్టించడంలో. నువ్వు డబ్బులు సృష్టించలేకపోతా ఉన్నావు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతా ఉన్నావు, రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేస్తా ఉన్నావు. నీదే జాతి రేవంత్ రెడ్డి. మరే 1,15,000 కోట్ల పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న రాష్ట్రాన్ని 3.5 లక్షల కోట్ల రూపాయలకు పెంచిన కేసీఆర్ది ఏ జాతి? 90 రోజుల్లోనే 12,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు బడ్జెట్లోకి నెట్టేసినటువంటి ఒక నీదే జాతి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ సమాజం అడగదనుకుంటున్నావా? ఆదాయాన్ని పెంచే శ్రమ చేసే తెలివి లేదు, రాష్ట్రాన్ని కాపాడే శక్తి లేదు. ఇవాళ ఈ మాటలన్నీ నేను అంటలేదు, ఈ మాటలన్నీ సిఏజీ రిపోర్ట్ చెప్తా ఉంది. ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 26-27 2026-27 సంవత్సరానికి సంబంధించిన మొట్టమొదటి క్వార్టర్ సిఏజీ రిపోర్ట్, ఆడిట్ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది అంటే రేవంత్ రెడ్డి సొల్లు వాగుడు భూతు పురాణం వల్ల ఆర్థికంగా రాష్ట్రం అతలాకుతలమైంది అని చెప్పని చెప్పకనే చెంపపెట్టుబెట్టినట్లుగా సిఏజీ రిపోర్ట్ చెప్పింది. నేను తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, హీఈస్ ప్లేయింగ్ విత్ అవర్ లైఫ్స్. ఆ కుర్చీ మీద కూర్చొని చిల్లర మల్లరగా వాగుతూ ఇవాళ పరిపాలనపై సోయి లేకుండా వ్యక్తిగత దోపిడికి పాల్పడుతూ సంపదలు పెంచుకుంటూ పరిపాలనను గాలికి వదిలేయటంతో వాళ్ళ గాడి తప్పిన ఈ ప్రభుత్వంతో ఆర్థికంగా అతలాకుతలం అవుతా ఉంది. మనందరి జీవితాలు ఇవాళ ప్రమాదంలో పడ్డాయి రేవంత్ రెడ్డి గారి యొక్క చేతగాని తరం వల్ల అనే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్త తెలంగాణ సమాజమా. ఈ మనిషిని గల్లాబట్టి ఎక్కడికక్కడ మనం నిలదీయకపోతే సొల్లు వాగడే వేదం అనుకుంటున్న రీతిలో వ్యవహరిస్తూ ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం మరో పంజాబ్ గానో లేకపోతే మరో బీహార్ గానో మరో పూర్తిగా బీమారు రాష్ట్రంగా తెలంగాణను వెనక్కి నెట్టబోయబోతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఎట్లా రాష్ట్రం ఆర్థికంగా ఎట్లా అధోగతి పాలవుతుంది? వ్యక్తిగతంగా మీ ఆస్తులు ఎట్లా పెరుగుతాయండి? రేవంత్ రెడ్డి గారి ఆస్తులు ఎట్లా పెరుగుతాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆస్తులు ఎట్లా పెరుగుతాయి? ఒక్కో మంత్రి ఆస్తులు ఎట్లా పెరుగుతాయి?
ప్రభుత్వ ఆస్తులు ఎందుకు తగ్గుతున్నాయి చెప్పండి. మీకేమైనా మేము తక్కువ ఇచ్చినామా? ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చినాం, సెక్యూరిటీ ఇచ్చినాం, సెక్రటేరియట్ ఇచ్చినాం, ఉండడానికి ఒక జూబ్లీహిల్స్ ప్యాలెస్ ఇచ్చినాం, మళ్ళీ ఇంకో జూబ్లీహిల్స్ ప్యాలెస్ కట్టుకోవడానికి నిధులు ఇచ్చినాం. ఇంత పెద్ద అట్టహాసము ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, మొత్తం మంత్రాంగం అంతా నీ చేతిలో పెడితే నువ్వు సాధిస్తుంది రేవంత్ రెడ్డి? వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటావు, రాష్ట్ర సంపద తగ్గిస్తావా? ఇది నమ్మక ద్రోహం కాదా? ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ సంఖ్యల్లోకి వచ్చినట్లయితే మిత్రులారా, ఎంత మోసపూరితమైన ఒక బడ్జెట్ను 2026-27 నాడు ప్రవేశపెట్టినరు. మేము హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో, తర్వాత శాసన మండలిలో మేము నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నాం. ఈ బడ్జెట్ అంతా బోగస్ బడ్జెట్, ఇది మిస్లీడింగ్ బడ్జెట్, మ్యానిపులేటివ్ బడ్జెట్ అని చెప్పినాం. చెప్పినట్టే సిఏజీ చెప్పింది. ఇవాళ నేను మీకు అప్పీల్ చేస్తా ఉన్నా, తెలంగాణ సమాజానికి, మీడియా మిత్రులకు, దయచేసి ఈ బోగస్ను ఎక్స్పోజ్ చేయండి. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఇట్ రీచెస్ టు ద మాసెస్. ఎందుకంటే తెలంగాణకు జరిగే నష్టంలో, తెలంగాణ ప్రజలకు వచ్చే కష్టంలో మనము భాగస్వాములమే, మన పిల్లలు భాగస్వాములే, మన తరతరాలు భాగస్వాములే. ఏం చెప్పిండు? నేను ఒక మాట చెప్తాను. 6,857 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్తో బడ్జెట్ను ప్రవేశపెడితే ది ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్కు 6,857 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్తో బడ్జెట్ను ప్రవేశపెడితే ఏం కష్టపడ్డాడండి రేవంత్ రెడ్డి గారు? వాహ్, లాజవాబ్. కిరీటం పెట్టాలా, కత్తి చేతికిచ్చి సన్మానం చేయాలి రేవంత్ రెడ్డిని. ఏం సాధించిండయా అంటే 12,289 కోట్ల రూపాయల డెఫిసిట్ చూపెడుతున్నాడు. 3 నెలల కింద ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6,857 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పని ప్రవేశపెడతాడు. 3 నెలల్లో డెఫిసిట్ కాస్త నాట్ జస్ట్ 6,000 crores, 12,289 కోట్ల రూపాయల డెఫిసిట్. ఇది మోసం కాదా? దగా కాదా? సిఏజీ చంప బలగొట్టినాకనైనా మీకు బుద్ధి రాదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పరిపాలన చేయరా అని చెప్పని నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకపోతే రెవెన్యూ రిసిప్ట్స్ ప్రధానమైనటువంటి ఒక పనితీరు. నేను పెద్ద పటేల్ అని చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. పెద్ద పనితీరు ఉన్నది. నాకంటే గొప్ప మొగోడే లేడు, నాకంటే గొప్ప పరిపాలన దక్షుడే లేడు. నేను గొప్ప దేశాల్లో 4-5 ముఖ్యమంత్రులను చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీని మొత్తం నడుపుతున్నా అని చెప్పని గొప్ప జబ్బలు దర్చుకునే రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ రిసిప్ట్స్ తతంగం చూద్దాం మనం. 2,41,263 కోట్ల రూపాయల రెవెన్యూ రిసిప్ట్స్ ఆయన టార్గెట్గా పెట్టుకుంటే ఆయన ఈ 3 నెలల్లో సాధించింది కేవలం 17% మాత్రమే. దాదాపు 17,790 కోట్ల రూపాయల డెఫిసిట్ ఈవెన్ ఇన్ ది రెవెన్యూ రిసిప్ట్స్. ఏం పరిపాలన మరమేది? రోజు బ్యారోమీటర్ పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి ముఖ్యమంత్రి అంటాడు. ఏ సెక్టర్లో ఎన్ని రిసిప్ట్స్ తగ్గుతున్నాయి, ఎందుకు తగ్గుతున్నాయి, ఎట్లా పెంచాలా అని చెప్పని నేను చూసిన కేసీఆర్ గారిని. అట్లా రోజు కూర్చుంటుండే ఆయన. వాట్ ఆర్ ద డిపార్ట్మెంట్ వైజ్ రెవెన్యూ రిసిప్ట్స్ అని చెప్పని ఆ చీఫ్ సెక్రటరీని, అడ్వైజర్ని అందరిని కూర్చొని నేను ప్రగతి భవన్లో ఉన్న అతి తక్కువ కాలంలో నేను చూసిన లాస్ట్ డేస్. నువ్వేం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? వై ఇస్ దాట్ ఇన్ 3 months ఆఫ్ టైం? నేను చెప్పేది 3 నెలల ముచ్చట కాదు, 3 ఏళ్లకి ఇట్లే ఉన్నది. స్పెసిఫిక్గా సిఏజీ రిపోర్ట్ చెప్పింది కాబట్టి నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. ట్యాక్స్ రెవెన్యూ 1,81,367 కోట్లు పెడితే వచ్చింది 38,447 కోట్ల రూపాయలు, అంటే 21%. జిఎస్టీ ఈజ్ అన్ ఇండికేషన్, అన్న కేర్ఫుల్గా అయినండి. జిఎస్టీ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద కన్జంప్షన్ కెపాసిటీ ఆఫ్ ద సొసైటీ. జిఎస్టీ ఎంత పెరిగితే అంత కన్జంప్షన్ కెపాసిటీ, ఎక్స్పెండిచర్ ఆఫ్ ద పబ్లిక్ కూడా, సొసైటీలో ఖర్చులు కూడా పెరిగినట్టుగా లెక్క అవుతుంది. తద్వారా జిఎస్టీ వస్తుంది. ఎందుకు జిఎస్టీ తగ్గుతా ఉంది రాష్ట్రంలో? 22% ఎందుకు నువ్వు టార్గెట్ రీచ్ అవుతున్నావు అంటే ఆర్థికంగా రాష్ట్రం అతలాకుతలం కావడం వల్ల ప్రజల యొక్క పర్చేస్ కెపాసిటీని కూడా రేవంత్ రెడ్డి ఆగం చేసి పడేసినాడు. జిఎస్టీ తగ్గిపోయింది. ఒకప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అద్భుతమైన డిపార్ట్మెంట్, రియల్ ఎస్టేట్ రంగాన్ని అతలాకుతలం చేసి పడేసిండు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద దోపుడులు చేస్తూ, పర్ స్క్వేర్ ఫీట్ పేరు మీద వసూళ్లు చేస్తూ
దందాలకు పాల్పడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో 19,540 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకుంటే ఆయన సాధించింది కేవలం 23% మాత్రమే, 4,510 కోట్ల రూపాయలు. నేను అడుగుతా ఉన్నాను, ఎట్లా హై రైజింగ్ టవర్స్ ఆఫ్ పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్, అపర్ణ కన్స్ట్రక్షన్స్, లేకపోతే ఇంకా పెద్ద పెద్దోళ్ళ కన్స్ట్రక్షన్ ఆదిత్యాలో ఇంకెవడో పెద్ద పెద్దోళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీలన్నీ హై రైజింగ్ టవర్లు కడుతున్నాయి, అడ్వాన్స్ బుకింగ్లు అయిపోతున్నాయి, వాటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అంత భర్తీ అయిపోతున్నది. మరి ఇక్కడ ఎందుకు మిగతా కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినవి ఎందుకు కావట్లేవు? ఎక్కడ లోపం ఉంది? నువ్వు ఇన్సెంటివైజేషన్లో లోపం ఉందా, లేకపోతే నీ రియల్ ఎస్టేట్ పాలసీలో లోపం ఉందా, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పాలసీలో లోపం ఉందా? ఏం లోపం ఉంది రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక్క దగ్గర కాదు, సేల్స్ ట్యాక్స్ నేను ఇంతకుముందు చెప్పిన కన్జంప్షన్ కెపాసిటీకి సంబంధించిన అంశం మీద 38,105 కోట్లు పెట్టుకున్నాడు. వచ్చింది ఎంత అంటే 9,250 కోట్లు, అంటే దగ్గర దగ్గర 24% ఏదో వచ్చింది. ఇక ఎక్సైజ్ డ్యూటీ మీరు కేర్ఫుల్గా వినాలని కోరుతున్నాను. మనందరికీ తెలుసు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పల్లెల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు, బెల్ట్ షాపులు కాదు, పల్లెల్లో కాదు, ఇవాళ దేవుని గుళ్ళ దగ్గర జనాభా లేరు, వైన్ షాపుల దగ్గర లైన్లు కట్టి మందు బాటిల్ కొనుక్కపోతున్నారు. దాని అర్థం ఏంటి? ఎక్సైజ్ రెవెన్యూ ఎట్లయితే బార్లు తీరినటువంటి ఒక జనాభా వైన్ షాపుల దగ్గర బార్ షాపుల దగ్గర ఉంటుందో అట్లా ఎక్సైజ్ డ్యూటీ రెవెన్యూ కూడా రాష్ట్ర ఖజానాకు రావాలా. ఆడ లైన్ పెరిగితే ఇక్కడ ఖజానా రావాలా, ఆడ సీసలు ఎక్కువ అమ్మితే ఇక్కడ ఖజానా రావాలా. ఎందుకు ఖజానా రావట్లేదు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 27,668 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుంటే కేవలం 18% మాత్రమే ఈ 3 నెలలలో సాధించిండు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఎక్కడ పోతా ఉంది ఈ సంపద? ఏమైనా లిక్కర్ సిండికేట్లు ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి దొంగ సరుకేమైనా అమ్ముతుంటే మీరు గుడ్డిగుర్రం పళ్ళు దోవినట్టుగా రాష్ట్ర ఖజానాను లీక్ అయ్యేటువంటి రీతిలో కరప్షన్కు పాల్పడుతున్నారో సమాధానం చెప్పాలని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నాను. అట్లెట్లా వైన్ షాపుల ముందు లైన్లు పెరుగుతాయి, కిక్కిరిసిన జనాభా వైన్ షాపుల దగ్గర బార్ షాపుల దగ్గర ఉంటారు. మరి ఏ రకంగా ఎక్సైజ్ రెవెన్యూ తగ్గిపోతుందో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా అని చెప్పని కోరుతా ఉన్నాను. నేను ఇకపోతే నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా చూడండి. ఈ తమాషా 35,730 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకుంటే మీకు కాగితం కూడా ఇచ్చిన, ఒకసారి చూడండి. దాంట్లో ఇవాళ ఈ 3 నెలల్లో రియలైజ్ అయింది 7.55% మాత్రమే. మీరు చూసిండ్రు కాళేశ్వరం దగ్గర కూడా కిలోమీటర్ల కొద్దీ లారీలు పెట్టి ఇసుక దొబ్బకపోతా ఉన్నారు గోదావరి నదిలో. మనం చూసినాం ఈ లాస్ట్ 3 monthsలో కిలోమీటర్ల కొద్ది లారీలను లైన్లో నిలబెట్టి ఇసుక దోసుకుపోయినారు. ఎక్కడ పోతుంది ఈ సంపద అంతా? నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎసెన్షియలీ ఫాల్స్ ఇంటూ శాండ్ మైనింగ్, అంతా కూడా ఇంట్లోనే రావాలా. ఎవడు దొబ్బక తింటున్నాడు ఈ పైసలన్నీ? ఎక్కడ లీకేజ్ అవుతున్నాయి? ఏ దోపిడీ వ్యవస్థ ఇవాళ రాష్ట్రం యొక్క ఖజానాను గాది కింద పందికొక్కు లెక్క దోచుక తింటున్నారో సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాంట్రిబ్యూషన్స్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి పేషెంట్గా వినాలని కోరుతున్నా. 24,166 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకున్నాడు గ్రాంట్ ఇన్ ఎయిడ్, విచ్ ఎసెన్షియలీ కమ్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బడే బాయ్ చోటే బాయ్, అమిత్ షా మా అన్న, మోడీ నా పెద్ద అన్న, కేసీఆర్ గారు కేంద్రంతో సరి అయిన సయోధ్య నడపలేదు, నేను బాగా రిలేషన్ పెట్టుకుంటున్నా అన్నాడు. 75 సార్లు ఢిల్లీకి పోయిండు. బడేబాయ్ చోటేబాయ్ సంబంధం నేర్పుతాడు, కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీతో సత్సంబంధాలు నేర్పుతాడు. 78 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి గారు సాధించినటువంటి ఒక గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాంట్రిబ్యూషన్స్ ఎంతయా అంటే 5.7%. ఇది నీ పటేల్గిరి సార్, ఇది నీ పైరవికార్తనానికి నిదర్శనం. ఇది 78 సార్లు ఢిల్లీకి పోతే నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పట్టుకొస్తున్న నిధుల యొక్క వాల్యూమ్ ఇది. దీన్ని తెలంగాణ సమాజాన్ని తప్పనిసరిగా జవాబు చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యూ హ్యావ్ నో రైట్, యూ హ్యావ్ ఎ రైట్ టు మేబీ అబ్యూస్. సరే, సమాజం ఎప్పుడు టైం చెప్పాలనో ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడు చెప్తుంది. బట్ యూ కాంట్ ఫైనాన్షియల్లీ డిస్ట్రాయ్ ఎ స్టేట్. ఒకసారి రాష్ట్రం అతలాకుతలం అయితే పగిలిపోయిన గాజు ముక్క లాంటిది, మళ్ళీ దాన్ని అతిపెట్టాలంటే కష్టం. కష్టపడి కేసీఆర్ గారు 9 సంవత్సరాల కాలం ఒక
ఒక ఋషి వల్లే, ఒక సైనికుడి లెక్క ఆయన కష్టపడి రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెడితే ఈ రకంగా ఆర్థికంగా అతలాకుతలం చేయటం న్యాయమా రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకపోతే అన్న, ఇది మీరు చాలా కేర్ఫుల్గా వినవలసిన పరిస్థితి. ఎక్స్పెండిచర్ ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఏమన్నాడు మీరు? ఈ 3 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా నేను 10,000 కోట్ల ఇంట్రెస్ట్ కడుతున్నా, నెలకు 20,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నా అని చెప్పిండా అన్న? ఆయన పెట్టుకున్న టార్గెట్ ఎంతయా అంటే ఇంట్రెస్ట్ పేమెంట్కు పర్ ఇయర్ 21,304 కోట్లు. ఆయన ఇంతవరకు కట్టింది ఎంతయా అంటే 7,778 కోట్లు, అంటే కేవలం 1,900 కోట్ల రూపాయలు. ఇది కూడా ఎక్కువనే కట్టిండు. దీన్ని ఏం చెప్తాడంటే నేను 10,000 కోట్లు, అదేంటంటే కేసీఆర్ గారు 8,000 కోట్ల రూపాయల అప్పు చేసిండు అని చెప్పని. వాస్తవానికి సిఏజీ చెప్పింది ఏంది? 3.5 లక్షల కోట్లు మాత్రమే గత ప్రభుత్వం అప్పు చేసింది, ఈ ప్రభుత్వం 4 లక్షల కోట్ల అప్పు చేసింది. అవి ఇవి కలిపి నేను 1944 గడుతున్నాడు ఏమనంటే కేసీఆర్ మీద బట్టగాల్చి మీదేస్తాడు. ఇది ఎట్లా న్యాయం అని చెప్పని అడుగుతా ఉన్నాను నేను కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని. ఇక సోషల్ సెక్టర్లో డెఫిసిట్ ఉన్నది 1,25,254 కోట్లు. వెల్ఫేర్ సెక్టర్లో ఖర్చు పెడతా అంటే దాంట్లో డిప్పే, కేవలం 20% మాత్రమే ఖర్చు పెట్టిండు. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం నాశనం చేసినాడు సార్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా సర్వనాశనం చేసినాడు. కొత్త సంపద సృష్టించేటువంటి ఎక్కడా కూడా ఖర్చు పెడుతున్నట్టుగా దాఖలాలు కనబడతలేవు. వెరచి ఏం జరిగిందా ఈ రాష్ట్రంలో అంటే ఫైనాన్షియల్ డెఫిసిట్ ఇన్ ఖాయా పియా కుచ్ నహి పోడా చేయనా లెక్క 21,919 కోట్ల 24 లక్షల రూపాయల ఫిస్కల్ డెఫిసిట్. ఇది రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన నజరానా. తాడే కదా అని చెప్పని మెడకేసుకుంటే పామై కరుస్తూ తన చేతగానితనాన్ని, తన పరిపాలన దక్షత లేనటువంటి ఒక సన్నాసితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం బూతు సొల్లు వాగుడు అనేటువంటి ఒక కవచకుండలాలు తొడుక్కొని ఇష్టం వచ్చినట్లు ప్రజలను మభ్యపెట్టే రీతిలో ప్రతిపక్షాన్ని దూషిస్తూ ఆయన చేస్తున్న పరిపాలన గొప్పతనం వల్ల రాష్ట్రం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 3 నెలల్లో 21,919 కోట్లు. ఇదే లెక్కన అన్న 1,00,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ అవుతుంది ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఎవరు జవాబుదారీ? ఎవరిని మనం గల్లాల బట్టి నిలదీయాలా? ఎవరిది ఏ జాతి అని చెప్పని తెలంగాణ సమాజం ప్రశ్నించాలా? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. సొల్లు వాగుడుతో సంపద రాదు, బూతుతో ఖజానా నిండదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాలా, బాధ్యతతో పరిపాలన చేయాలా. ప్రతి డిపార్ట్మెంటును 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ మానిటర్ చేయాలా, రివ్యూ చేయాలా. యథా రాజా తదా ప్రజా అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క దుర్మార్గమైనటువంటి అవినీతి దుర్మార్గమైన పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు గాజ కింద పందికొక్కు లెక్క దోచుకు తింటుంటే